అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మనం ఈరోజు సబ్జెక్ట్ అయితే నేర్చుకోవట్లేదండి. నేను ఎప్పటినుంచో మీ అందరితో మాట్లాడాలి అని అనుకుంటున్నాను. కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు నాకిచ్చే ఈ సపోర్ట్‌కి మీకు కృతజ్ఞతగా నేను నా రూపంలో ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలి అనుకుంటున్నాను. సో, ఇవన్నీ మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ముందుగా నన్ను ఇంతలా సపోర్ట్ చేసి, మన ఛానల్‌ని ఇంతగా స్ట్రాంగ్ ఫ్యామిలీగా నిలబెట్టిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఒక్క పదం అనేది మీరిచ్చే నాకు ఈ సపోర్ట్‌కి, మీ ప్రేమకి, మీ బ్లెస్సింగ్స్‌కి అస్సలు సరిపోదు. సో, అందుకనే నేను ముందుగా మన ఫ్యామిలీ కోసం ఇంకా మంచి మంచి పనులైతే చేయాలి అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా చేస్తాను. మొదటగా ఇప్పుడు మన వీడియోస్ డే బై డే వస్తున్నాయి కదండీ! సో, మన సబ్స్క్రైబర్స్ కోసం, మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం వీక్లీ వన్స్ మీరు వారంలో అడిగే ఎలాంటి కొత్త పదాన్నైనా అవి ఎన్నైనా ఉండనివ్వండి. దాని ప్రతి మీనింగు, దాన్ని ఎలా పలకాలి, దాని గురించి అసలు ఇంకా ఏ టు జెడ్ నేను వారంలో ఒక డే మీరే చెప్పండి ఏ డే పెట్టుకుందాము అనేది. ఆ డే మన సబ్స్క్రైబర్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరైతే ఎన్ని పదాలైతే అడుగుతారో వాటిని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది కూడా థంబ్‌నెయిల్‌లో మీ నేమ్స్ ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే మిమ్మల్ని చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఇంకా కొత్త పదాలు నేర్చుకోవాలి. నాకెందుకు రాలేదు ఈ ఆలోచన అనే ఒక కొత్త ఆలోచన, కొత్త లెర్నింగ్ వే కోసం నేను నా రూపంలో మీ అందరికీ ఇలా ఇంట్రెస్టింగ్‌గా మన ఇంగ్లీష్‌ని ఈజీగా నేర్పించాలి అనుకుంటున్నాను. ఈ ఆలోచన అనేది మీ అందరికీ నచ్చిందా? లేదా? కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. లేదా మేడం ఇలా కాదు, ఇంకేదన్నా కొత్త ప్రాసెస్ మా దగ్గర ఇంకొక కొత్త ఐడియాస్ ఉన్నాయి అని చెప్పి మీరేదైనా ఐడియాస్ ఇస్తే ఖచ్చితంగా నేను ఆలోచించి మనందరికీ ఉపయోగపడేలాగా దాన్ని ఒక ప్రణాళిక ప్రకారం చేద్దామండి. కలిసి నేర్చుకుందాం, కలిసి ఇంప్రూవ్ అవుదాం. ఏమంటారు? నా ఆలోచన మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో, ప్రతి ఒక్కళ్ళు మీ సజెషన్స్‌ని మన ఛానల్ గ్రోత్‌కి ఖచ్చితంగా చెప్పండి. ప్రతి ఒక్కళ్ళ కామెంట్స్ కూడా చాలా వాల్యుబుల్ అండి మన ఛానల్ గ్రోత్‌కి, మన అందరి ఇంప్రూవ్‌మెంట్‌కి. నేను మీ అందరినీ ఒక క్వెషన్ అడుగుతున్నాను. ఖచ్చితంగా సజెషన్స్ రూపంలో మీ సజెషన్స్ నాకు కావాలి. సో, నేను అడిగేదేంటంటే, నేను ఒక బుక్‌ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. అది 1000 వర్డ్స్ ఉన్న అందరికీ ఎక్కువగా ఉపయోగపడే పదాలు కావాలా? లేదా ప్రతి నెల అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, సో ఏదైనా సరే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మంత్లీ వొకాబులరీ రూపంలో, సో అన్ని సినానిమ్స్, యాంటోనిమ్స్ అని ఒక 25 పేజెస్ మాత్రమే హ్యాండీ బుక్కు, చాలా సింపుల్గా ఉండే బుక్కు కావాలా? మీ ఇష్టం. ఈ 2 బుక్స్‌లో ఏదైనా సెలెక్ట్ చేసి ఏది అందరికీ యూజ్‌ఫుల్ అనేది మీ సజెషన్స్‌ని, మీ మంచి ఆలోచనలని నాతో పంచుకోండి. నాకు ఓకే, ఇలా ఏది యూజ్‌ఫుల్ అనేది ఒక సరికొత్త ఆలోచనని మీ అందరూ కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మీ అందరి సపోర్టు నాకు చాలా బాగుంది. మీరు ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. లేదు, ఇంకా మంచి ఐడియాస్ ఉన్నాయి మేడం మా దగ్గర, ఇలా కూడా కాదు మేము చెప్తామన్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఏది బెస్టు? మీరు ఇంకా ఏదైనా కొత్త బుక్కు ఇలా ప్రింట్ చేస్తే బాగుంటుంది, అందరికీ యూజ్‌ఫుల్ అవుతుంది. అందరూ ఏంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కాదు, ఐటీ జాబ్స్ చేసేవాళ్ళు, ఎక్కడైనా సరే అందరికీ ఉపయోగపడేలాగా ఉండాలి ఈ బుక్ అనేది. సో, మీ అందరికీ అర్థమైంది కదా నా ఇంటెన్షన్ ఏంటి, నా తపన ఏంటి అనేది. సో, ఖచ్చితంగా మీ వాల్యుబుల్ సజెషన్స్ అనేవి
ప్రతి ఒక్కళ్ళని నేను కన్సిడర్ చేసి మళ్ళీ వీడియో చేస్తానండి. అసలు ఏంటి నేనేం ఫైనలైజ్ చేశాను అనేది. మనలో చాలామందికి ఇంగ్లీష్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి, చాలా భయాలున్నాయి, చాలా అపోహలున్నాయి. వాటన్నిటికీ చెక్ పెట్టడానికి నేనున్నానండి. ఎందుకు అంటే నా నా లైఫే ఎగ్జాంపుల్. సో మీ అందరికీ ఖచ్చితంగా 20K అయిన సందర్భంగా నేను లైవ్లో మీ అందరితో అన్నీ షేర్ చేసుకుంటాను. సో మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, వొకాబులరీ అనేది మనకి బేసిక్ అండి. అసలు నీకు వొకాబులరీ రాకుండా మీరు ఎంత గ్రామర్ నేర్చుకున్నా మీకు అసలు వొకాబులరీ అనేదే మెయిన్ స్టెప్పు. ఒక స్టెప్ వేసాకే మనం ఇంకొక స్టెప్ వేస్తాం. అలా అని చెప్పి కూర్చొని వొకాబులరీ అనేది పాఠం చదివినట్లయితే రాదండి. రోజుకి ఒక్క తెలియని పదం గురించైనా తెలుసుకోవడానికి ట్రై చేయండి. మీ అందరికీ నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను. ఫస్ట్ మీరు ఏదో ఒక డేట్ పెట్టుకోండి. ఆ డేట్లో ఒక్క పదం నేర్చుకోండి. అలా 30 డేస్ 30 పదాలు నేర్చుకోండి. ఆ 30 డేస్ తర్వాత మన వీడియో కింద కామెంట్ చేయండి. మీరు ఎంత ఇంప్రూవ్ అయ్యారు, మీ కాన్ఫిడెంట్ లెవెల్ ఎంత పెరిగింది అనేది. సో నేను మీ అందరికీ హెల్ప్ చేస్తాను. మీలో ఎవరైనా సరే నాకు రాదు, నేను చెయ్యలేను, నా లైఫ్ ఇంతే అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే పర్సనల్గా గైడెన్స్ ఇస్తాను. ఎందుకు అంటారా, నేను ఎంతోమందికి ఇలా గైడ్ చేసి ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాళ్ళు. ఈ రోజుకి నేను చాలామంది చిన్నపిల్లలకి నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంగ్లీష్ భయం పోగొట్టానండి. సో మన ఫ్యామిలీ మెంబర్స్ కన్నా నాకైతే ఎవ్వరు ఎక్కువ గారు. సో నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు నేను నా మీరిచ్చే ఈ సపోర్ట్కి నా గ్రాటిట్యూడ్ని ఖచ్చితంగా మంచి వేస్లోనే నేను మీ అందరికీ తిరిగి రిటర్న్ చేయాలి అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో ఎప్పటి నుంచో మీ అందరితో మాట్లాడాలి అనుకుంటున్నాను. సో నా ఇంటెన్షన్ అర్థమైంది కదా. మీరు ఈ రోజు నుంచి మీ భయాలన్నిటినీ తీసేయండి. మీరు లాంగ్వేజ్ నేర్చుకోవడంలో మీరు పడుతున్న ఇబ్బందులు కానీ, మీరు నా నుంచి ఏదైనా సజెషన్స్ కావాలన్నా, గైడెన్స్ కావాలి అన్నా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ ఉంది మన ఫ్యామిలీ కోసమే. మీ ప్రేమని, మీ ఆశీస్సుల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలి, ఉంటుంది అని కోరుకుంటున్నాను. నేను మళ్ళీ చెప్తున్నానండి, మీ అందరి కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ప్రతి ఒక్కళ్ళు సజెస్ట్ చేయండి, ఇలా చేద్దాం మేడం, అలా చేద్దామని. నేను దానిని బట్టి ఫైనలైజ్ చేస్తాను ఏంటి అనేది. సో నేను చెప్పాను కదా, సబ్స్క్రైబర్స్ కోసం వీక్లో 1 వీడియో ఏ డే పెట్టాలి, ఏ విధంగా మీకు కన్వీనియంట్గా ఉంటుంది, మెజారిటీ ఎక్కువ మంది ఎట్లా అయితే చెప్తారో దాన్ని నేను ఫాలో అవుతానండి. మీ ఈ సపోర్టుని ఖచ్చితంగా ఈ వీడియో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రీచ్ అవ్వాలి అంటే మీ అందరూ లైక్ చేయాలి. మన ఛానల్ ఇంకా బాగా గ్రో అవ్వాలి అంటే మీ అందరూ ఖచ్చితంగా ఈ విధంగానే షేర్ చేయండి. మన ఛానల్ ఎవరెవరైతే ఇంగ్లీష్ రాదని భయపడుతున్నారో వాళ్ళకి ఒక భరోసాగా నిలబడాలి. మనంతా ఒక ఫ్యామిలీగా నిలబడి అందరం కలిసి ఇంప్రూవ్ అవ్వాలి. సో నా ఇంటెన్షన్ అర్థమైంది కదా. సో మీరందరూ ఖచ్చితంగా ఇంకా మంచి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.